హాయ్ అండి, వన్ మోర్ మినీ బ్లాగ్ చూసేయండి ఒకసారి. అయితే మనకు ఇప్పుడు స్నాక్స్కి ఏం పెట్టాలా అని పిల్లల కోసం టెన్షన్ అవుతూ ఉంటాం కదండి. బియ్యం పిండి ఇంట్లో ఉండగా చింత మనకెందుకండి. చూడండి ఒకసారి అయితే బియ్యం పిండితో రెసిపీస్ అయితే నేను చూపిస్తాను. ఇవి కారం బిస్కెట్లను రౌండ్ చెక్కలు అయితే మనం చేసుకుంటున్నామండి. కాసేపట్లో అయిపోతాయి. 3 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకున్నాను. దాంట్లోకి తురిమి పెట్టుకున్న కరివేపాకు, తురిమి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా తీసుకున్నానండి. నేను కొంచెం ఆవాలు వేసుకున్నాను. ఆవాలను మళ్ళీ ఇంకా పల్లీలు కొంచెం మిక్సీ పట్టి లైట్గా పొడి చేసి వేయాలండి. జీలకర్ర పౌడర్ వేయాలి, తగినంత కారం వేసుకోవాలి. కారం అయితే మనం ఎంత తినేవాళ్ళం ఉంటే అంత వేసుకోవచ్చండి. రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదండి, అల్లం పేస్ట్ వేసుకున్నాక ఆనియన్ పేస్ట్ కూడా మిక్సీ పట్టి అయితే మనం వేసుకోవాలండి. కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇదంతా సరిగ్గా కలిపేలాగా మంచిగా కలుపుకొని తర్వాత మనం వాటర్ వేసుకుంటూ సరిగ్గా మన చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అంత కన్సిస్టెన్సీలో ఉండేటట్లా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక పేపర్ అంటే కవర్ పేపర్ తీసుకోవాలి. దానిపైన అయితే ఇలా పెద్ద ముద్ద తీసుకొని రౌండ్గా చేసి చాక్ తోటి బిస్కెట్ల రూపంలో కట్ చేస్తే పిల్లలు ఏంటంటే స్పైసీ బిస్కెట్స్ అని పెట్టవచ్చు వాళ్ళకి. ఎందుకంటే దీంట్లో ఉన్నవన్నీ వాళ్ళు తినలేరు కదా. ఫ్రై రూపంలో పెడితే ఆకులైనా అవైనా కూడా లోపలికి ఇట్టే వెళ్ళిపోతాయి, తింటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 2 స్నాక్స్ అయితే చేసుకోవచ్చు అండి. పిల్లలకి బాక్స్లో స్నాక్స్ పెట్టడానికి చాలా ఇబ్బంది పడే వాళ్ళకైతే ఇది బెనిఫిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. చూసేయండి ఒకసారి. అయితే ఇవైతే మనం బిస్కెట్ రూపంలో అయితే చాక్తో కట్ చేసుకున్నామండి. తర్వాత చెక్కలు అయితే చేసుకోవచ్చు. రౌండ్గా చిన్నగా బిల్లల్లాగా చేసుకొని అదే ఉండని మనం చపాతీ పూరికి చేసుకుంటాం కదండి, పూరి ఉండల్లాగా చేసుకొని రౌండ్గా అదే పేపర్ మీద ఎలాంటి మిషన్స్ కూడా అవసరం లేదండి. అదే పేపర్ మీద మామూలుగా ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. రౌండ్గా చిన్న చెక్కలు అయితే నేను చేసుకున్నానండి. ఇలాగైతే కొంచెం పెద్దది కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టము. పిల్లలకి ఇష్టపడతారు కదా అనేసి నేనైతే చిన్న చెక్కలు అయితే చేసుకున్నాను. చూసేయండి ఒకసారి. అయితే డైరెక్ట్గా ఇదే పెంక మీద కూడా పెట్టి కాలవచ్చండి. అది నేను మీకు పెడదాం అనుకున్నాను, దీంట్లో కుదరలేదు, సారీ అండి. అది మళ్ళీ ఒకసారి నేను మీకు చూపిస్తాను. డైరెక్ట్ మీద మనం పెంక మీద కూడా డైరెక్ట్గా కాల్చుకొని కూడా పిల్లలకి ఇచ్చేయచ్చు. అది ఒక 3వ వెరైటీ అయిపోద్దండి. చూడండి ఒకసారి. అయితే ఇలా కాల్చుకుంటే మనకు 10-15 డేస్ వరకు అయితే స్నాక్స్ గురించి మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదండి. 2 టైప్స్ ఆఫ్ స్నాక్స్ వాళ్ళ పిల్లలకైతే ప్రిపేర్ చేసేసుకున్నాం మనం. చూడండి ఒకసారి. అయితే ఎంత ఇంట్లో ఉండే వాటితోటేనండి అన్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.